ఎవరైతే మన ట్రయాంగిల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు పండగే జరుగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఇది కూడా అద్భుతమైనటువంటి మూవ్ ఇచ్చింది, ఇక్కడ వచ్చినటువంటి ఇది కూడా అద్భుతమైనటువంటి మూవ్ ఇచ్చింది. సో ఈ రెండు ట్రేడ్స్ ఈరోజు క్యాప్చర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమొచ్చినా సరే కొంచెం పట్టించుకోకండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 5 minute టైం ఫ్రేమ్ నిన్న మనం మాట్లాడుకున్నాం అండి. ఈ ప్యాటర్న్ అనేది రేపటికి ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు లైన్స్కి మధ్యలో ట్రేడింగ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో ఎప్పుడైతే మనకి ఈరోజు ఫస్ట్ 5 minute క్యాండిల్ అనేది ఈ లెవెల్ దాటి కిందన స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో, ఇది ఖచ్చితంగా క్లియర్ కట్ బ్రేక్ డౌన్ ఎంట్రీ. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్ అయిందని భావించవచ్చు. నెక్స్ట్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది కిందకి అని చెప్పి మనం భావించవచ్చు అనమాట. సో అక్కడ నుంచి స్ట్రాంగ్ మూవ్, కంటిన్యూస్ మూవ్ వచ్చింది. ఇది ఫస్ట్ ఎంట్రీగా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండ్ ప్యూర్ ట్రెండ్. క్లియర్గా డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఆ తర్వాత మూవ్ అనేది రావడం జరిగింది. సో అది ప్యాటర్న్ బేస్డ్గా మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తే కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ ఎంట్రీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ చాలా మంచి వచ్చింది. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఎంట్రీస్ మనం చూద్దాం. ఆ తర్వాత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీలా భావించవచ్చు, కానీ అంత పెర్ఫెక్షన్ అనేది లేదు. అక్కడ 3 touches అయితే వస్తున్నాయి, తీసుకున్నా సరే ఎంట్రీ మనకి సక్సెస్ అయింది. దీన్ని ఏంటంటే బ్యారిష్ ఫ్లాగ్ కింద మనం తీసుకోవచ్చు. నేనేంటంటే మనకి ఇక్కడ విక్స్ ఉన్నాయి, ఆ విక్స్ కూడా దాటాలి అని వెయిట్ చేశాను అనమాట. బట్ విక్స్ దాటేంతవరకు వెయిట్ చేస్తే కింద మనకి అదే ఏరియాలో సపోర్ట్ ఉంది. మీకు లెవెల్స్ చూపిస్తాను చూడండి. 24,750 ఆ ఏరియాలో మనకి, ఇదిగోండి 24,760 ఆ ఏరియాలో సపోర్ట్ ఉంది. సో అక్కడ మరి నాకు ఇంకా బ్యారిష్ ట్రేడ్ అనేది తీసుకోవాలనిపించలేదు. బట్ ఇమీడియట్గా బ్రేక్ అయిన వెంటనే ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నట్లయితే మూవ్ అయితే ఇంచుమించుగా ఒక 20-30 పాయింట్స్ మూవ్ అయితే రావడం జరిగింది. బట్ అదైతే నేను ఎంట్రీగా కన్సిడర్ చేయలేదు ఈరోజు, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ మనకి సపోర్ట్ ఇమీడియట్గా ఉండటం వల్ల. సో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లీన్ ప్రైస్ యాక్షన్ అండి. దీన్ని మనం బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు డాటెడ్ ట్రెండ్ లైన్ అనేది ఒకటి మీకు డ్రా చేశాను, కనిపిస్తుంది కదా. అదేంటి అన్నట్లయితే 3 touchesని బేస్ చేసుకుని అలా డ్రా చేసుకోవచ్చు, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎంట్రీ తీసుకుందాం అనిపిస్తుంది. ఇక్కడ కానీ ఈ 2 క్యాండిల్స్లో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ కొంత మూవ్ అయితే రావటం జరిగింది. బట్ అదంతా స్ట్రాంగ్ ప్యాటర్న్ కాదు కాబట్టి నేను అది ఎంట్రీగా కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే మనకి కిందన 3 touches కన్సిస్టెంట్గా రాలేదు కాబట్టి అది అంత స్ట్రాంగ్గా నేను తీసుకోలేదు. బట్ అబ్జర్వ్ చేసి ఉంటారు ఎవరైనా అని చెప్పేసి అదొక డాటెడ్ లైన్ అనేది మీకు ఇవ్వటం జరిగింది. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ట్రేడ్స్లో నా ఉద్దేశంలో బెస్ట్ ట్రేడ్ ఏంటంటే మనకి బెస్ట్ ఎంట్రీ ఇవ్వాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెసిస్టెన్స్ దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఎంట్రీ తీసేసుకోవచ్చు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హైని జాయిన్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ ఎక్స్టెండ్ టు దిస్. సో అది బ్రేక్ కాలేదు. దానివల్ల మీకు మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి అగైన్ ఇక్కడ స్ట్రాంగ్గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇమీడియట్గా ఈ హై ఆల్రెడీ ఒక ప్రీవియస్ హై ఉంది, అది దాటుతూనే ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఒకసారి ట్రై చేసింది, మళ్ళీ అగైన్ ట్రై చేసింది. చాలా స్ట్రెంగ్త్ చూడండి ఈ 2 candles యొక్క స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇమీడియట్గా ఈ విక్ దాటగానే కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదండి. క్లియర్ కట్గా ఉన్నటువంటి ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేదా ఒక సపోర్ట్. నెక్స్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ కూడా ఉంది, ఇందాక చూసాం కదా మనం 760 అరౌండ్. ఆ సపోర్ట్ దగ్గర వచ్చినటువంటి రివర్సల్గా కూడా తీసుకోవచ్చు దీన్ని, ఓకేనా? సో ఇది ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎంట్రీ. ఓకే, తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్, చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చిందండి. మీకు 810 నుంచి అప్ టు 960 మూవ్ అయితే రావడం జరిగింది. సో ఐ లవ్డ్ ఇట్ అండి. ఈరోజు వచ్చినటువంటి దాంట్లో అది బెస్ట్ ట్రేడింగ్ అండి. అప్ టు 960 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది. బట్ మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్లో ఎంట్రీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్లో తీసుకోవాలి. బట్ ఐ ప్రిఫర్ డైరెక్ట్ బ్రేక్అవుట్ ఎంట్రీస్. పుల్ బ్యాక్లో కూడా ఏంటంటే ఇది కొంచెం కింద వరకు వచ్చున్నట్లయితే మనకి తీసుకోవడానికి బాగుండేది. బట్ ఒకవేళ కొంచెం రిస్క్ తీసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నా కూడా ఎక్కువ మూవ్ వచ్చింది. బట్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంటూ వెళ్ళింది. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్లో 12-16 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minuteలో
క్లీన్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అండి. అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఏ ఎంట్రీ మీకు దొరికినా దొరకకపోయినా ఇది చాలా చక్కనైనటువంటి ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక 4 minutes పాటు వెయిట్ చేసింది. ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కానీ సరిపోయేది. స్టాప్ లాస్ ఈ హైని కానీ పెట్టుకుంటారు. బేస్డ్ ఆన్ దాట్ రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్న అద్భుతమైనటువంటి మూవ్ 100 points మూవ్ అయితే రావడం జరిగిందండి. ఇది సెకండ్ బెస్ట్గా తీసుకోవచ్చు ఈరోజు వచ్చిన వాటిలో. ప్రీవియస్గా వచ్చినటువంటిది మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ మినిట్స్ చెప్పాలంటే 11 తర్వాత 11:03కి వచ్చినటువంటి ఎంట్రీ. 11:04 క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కానీ మీకు మూవ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీ ఇది. సో ఆ తర్వాత వచ్చిన వాటిల్లో మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి జస్ట్ ఈ ఎల్లో బాక్సెస్ ఏంటంటే కొంచెం ఆ జోన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చిన్న ఇంపార్టెన్స్ ఉన్నటువంటి జోన్స్. వాటికి మరీ ఎక్కువ ట్రేడ్ కోసం కాదు కానీ జస్ట్ ఆ ఏరియాలో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు వాటిని ఒకసారి క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ట్రేడ్ మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని అయితే నేను అనను, బట్ వచ్చిన ప్రైస్ యాక్షన్ చూడండి, క్లియర్ కట్గా ఉండేటటువంటి ఒక ట్రెండ్ లైన్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ ఈ 3 కన్సిడర్ చేసినా కానీ 3 touches వచ్చాయి, 4th touch. సో అది బ్రేక్ అయింది కానీ పైన విక్కుంది, ఎంట్రీ తీసుకోలేం. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ రేషియో పరంగా అయితే మీకు 830 నుంచి 870 వరకు వెళ్ళిందంటే 35 points ఇంచుమించుగా ఎంట్రీ తీసుకున్నాక మూవ్ వస్తుంది అనమాట అది. బట్ నేనైతే ఇదంతా కాన్ఫిడెంట్ ఎంట్రీగా అయితే ప్లాన్ చేసుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు కోట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టుడే. కాబట్టి ఇది మూవ్ అయితే వచ్చింది, బట్ అక్కడ అంత స్ట్రెంగ్త్ అనేది నాకు కన్విక్షన్ అయితే కలగలేదు. కాబట్టి నేను దాన్ని ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీగా అయితే మీతో షేర్ చేసుకోదలుచుకోలేదు. ఓకే, అగైన్ మళ్ళీ సేమ్ అదేవిధంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అంటే మీకు 154 ఆ క్యాండిల్ చూడండి, మీకు చూపిస్తాను. అది కూడా సేమ్ అండి, అంత స్ట్రెంగ్త్ అయితే అక్కడ బేరిష్గా ఎంట్రీ అయితే వచ్చింది కానీ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ కింద విక్స్ ఉన్నాయి, దీనికి కూడా విక్ ఉంటే మనకి క్లారిటీ ఉండదు. సో ఆ విక్ కంటే కిందన క్లోజ్ అయ్యే క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఈ క్యాండిల్ అనేది మనకి కన్సల్టేషన్ జరిగినా కానీ పైకి వెళ్లకుండా కిందకు వచ్చింది కాబట్టి ఇది ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. సో 1358 అనమాట. ఓకేనా, సో కొంచెం పని ఉందండి, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. నేను బయటికి వేరే పని ఉంది అందువల్ల, అంతే. అయితే మూవ్ అయితే చాలా మంచి మూవ్ వచ్చింది. నేను తీసుకున్న ట్రేడ్ అయితే మాత్రం ఇదండి. ఈరోజు చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. నెక్స్ట్ జస్ట్ ఫస్ట్ 5 minute టైం ఫ్రేమ్ క్లోజ్ అయిన తర్వాత ఇంత కంప్లీట్ మొమెంటం మేము క్యాప్చర్ చేయలేదు. ఎంట్రీ అనేది కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి స్కాల్పింగ్ చేశాను అనమాట. ఇందులో కొంత మూవ్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్ ఆఫ్ టుడే. ఈ రోజు వచ్చిన వాటిలో బెస్ట్ ట్రేడ్ అదే 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ చూసాం కదా, అదనమాట. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈ కన్సల్టేషన్లోంచి పైకి రావటం అలా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. ఆల్రెడీ మనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇక్కడ నాకు బ్రేక్అవుట్స్ ఏం కనిపించలేదు. మళ్ళీ అగైన్ సిమిలర్గా ఇందాక మొదట్లో ఏం జరిగిందో ఆ ఏరియాలో ఒక సపోర్ట్ 760 700 ఆ ఏరియా ఇప్పుడు మీకు చూపించాను చూడండి 760 ఈ ఏరియాలో ఈ సపోర్ట్ తీసుకొని రిజెక్షన్ చేసి మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళడం జరిగింది. ఇవి ఏంటంటే నిన్న మనం లెవెల్స్ చూపించుకున్నాం, ఈ లెవెల్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ఆ లెవెల్స్ యొక్క రిజెక్షన్ కానీ రెస్పెక్ట్ కానీ చాలా చక్కగా చేసింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ నుంచి ఇంతవరకు మూవ్ వచ్చింది. అగైన్ మళ్ళీ పైకి వెళ్ళింది, ప్రీవియస్ డే హై యొక్క రిజెక్షన్ చేసి మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. ఓకే, చాలా క్లియర్ కట్ ప్రైస్ యాక్షన్ అనేది మనకి ఈరోజు చూడటం జరిగిందండి. సో ఎవరైతే మన ట్రయాంగిల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు పండగే జరుగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఇది కూడా అద్భుతమైనటువంటి మూవ్ ఇచ్చింది, ఇక్కడ వచ్చినటువంటి ఇది కూడా అద్భుతమైనటువంటి మూవ్ ఇచ్చింది. సో ఈ 2 ట్రేడ్స్ ఈరోజు క్యాప్చర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 2 అయిపోయాక ఇంకా మార్కెట్ క్లోజ్ చేసేస్తాం మనం చాలా అని చెప్పేసి అంత మూవ్ అనేది ఇచ్చే ఆ 2 కూడా. తర్వాత ఇక్కడ ఎంట్రీ కూడా ఇదొక ఎంట్రీ. సో బేసిక్గా మన స్ట్రాంగ్ ఎంట్రీస్ జాబితాలో అయితే 11:03 ఒకటి, 12:16 ఒకటి, నెక్స్ట్ 13:58 ఈ 3 ఎంట్రీస్ అనేవి బెస్ట్ ఆఫ్ ద డే. ఈరోజు వచ్చిన వాటిలో బెస్ట్గా తీసుకోవచ్చు. 5 minute టైం ఫ్రేమ్లో కొంచెం భయంగా తీసుకునే ఎంట్రీ ఇది. భయంగా ఎందుకు అంటున్నానంటే మీకు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చిందో మళ్ళీ అంత ఫాస్ట్గా ఒక్కోసారి పైకి వెళ్ళిపోతూ ఉంటుందండి. మీకు ఫస్ట్ 5 minute క్యాండిల్, ఆ తర్వాత వచ్చేటప్పుడు 5 minute క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కిందన క్లోజ్ అయింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ లెవెల్ కంటే కిందన క్లోజ్ అయింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్తో
ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూవ్లో ఒక చిన్న మూవ్ అనేది తీసుకుని, ఎందుకంటే నాకు క్లియర్ కట్ ఎంట్రీ ఎగ్జిట్ కావాలి, స్టాప్ లాస్ అనేది క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క హై పెట్టుకున్నాం అనుకోండి, అది క్లియర్గా ఉంటుంది. ఈ లెవెల్ బేస్డ్గా స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళాలి అలా ఈ సిచ్యువేషన్లో, ఎందుకంటే అది ఒక్కటే మనకి అక్కడ ఒక రీజనబుల్ లాజికల్ స్టాప్ లాస్ అవుతుంది. ఎందుకంటే అదే కదా ఇప్పుడు బ్రేక్ చేసుకొని కింద క్లోజ్ అయింది, అది రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి అది మళ్ళీ బ్రేక్ చేస్తే మనం స్టాప్ లాస్ కింద తీసుకోవచ్చు. సో ఆ చిన్న ఆ భయం వల్ల ఏంటంటే వెంటనే ఎంట్రీ తీసుకొని వెంటనే ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాం. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ 1 minute టైం ఫ్రేమ్లో మాత్రం చాలా మంచి మూవ్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ అండి. మీరు 5 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే సిమిలర్ ప్రైస్ యాక్షన్నే మనం 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ కోసం యూజ్ చేసుకున్నాం. క్లియర్గా 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలన్నట్లయితే మనకి ప్యాటర్న్ బేస్డ్ ఎంట్రీస్ కంటే కూడా ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్ ఈ ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్, ఆ సపోర్ట్ దగ్గర ఈ కన్సాలిడేషన్ తర్వాత ఈ హైన్ దాట్ ఎప్పుడు వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే సేమ్ అదే మనకి 1 minute టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నటువంటి ట్రేడ్ అనమాట. అర్థమైందా? తర్వాత అగైన్ ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ షూటింగ్ స్టార్ లాంటి క్యాండిల్ చూడొచ్చు క్లియర్ కట్గా. నిన్న వచ్చినటువంటి ఏరియా ఇంపార్టెంట్ ఏరియా అని మాట్లాడుకున్నాం మనం, అది రిజెక్షన్ చూసి అక్కడ నుంచి ఎప్పుడైతే కిందకు వస్తుందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నా కానీ స్లోగా కిందకి రావడం జరిగింది. సో ఇలాంటి ఈ విక్స్ ఉన్నాయనుకోండి మీకు ఆప్షన్ బయ్యింగ్లో అయితే మీరు అది ఇంకా ఏమంటారంటే గుండెకాయ కడుపులోకి వచ్చేస్తుంది మీకు, అంత విప్సాస్ మని పడుతూ ఉంటాయి ఆప్షన్స్లో. కాబట్టి ఫ్యూచర్స్లో అయితే మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు. అందుకే నేను చెప్తాను 5 minute టైం ఫ్రేమ్ చేసేవాళ్ళు ఫ్యూచర్స్లో చేసుకోండి. 1 minute అయితే కొంచెం పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తే మాత్రం ఆప్షన్స్లో చెయ్యండి అని కాదు. ఓకేనా? ఆప్షన్ బయింగ్ ఈజ్ వెరీ రిస్కీ. వన్స్ అగైన్ రిమైండ్ చేస్తున్నాను నేను, ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి కంప్లీట్ రిస్క్స్ అవి కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, ఆప్షన్ బయర్స్ బ్రతుకులు అని చెప్పి మన ఛానల్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా చూడకపోతే మాత్రం చూడండి. ఓకేనా? సో కొంచెం మీకు వాయిస్ లోగా అనిపించవచ్చు, కొంచెం ఎక్సైట్మెంట్ తగ్గిందేమో అనిపించవచ్చు, ఎందుకంటే కొంచెం హడావిడిలో ఉన్నాను కాబట్టి కొంచెం ఏదో ఫాస్ట్గా చేసేద్దాం, మన వాళ్ళకి వీడియో మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా ఏదన్నా కొంచెం క్లారిటీ లేకపోయినా ఇంకొకసారి బ్యాక్ పెట్టుకొని చూసేయండి, మీకు అర్థమైపోతుంది. మెయిన్ ఎంట్రీస్ మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటికి కూడా ఇవే లెవెల్స్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. జస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడికి దగ్గరగా వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో మనం ఒక జోన్ అనేది చిన్న జోన్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఇక్కడ మేబీ ఇది కిందకి ఈ ఏరియా వరకు వస్తే ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. మిగిలినవి సేమ్. ఈరోజు వచ్చినటువంటి హై అనేది కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, అది ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.